నోటికాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోవాల్సిన పంట మొత్తం నీళ్ళ పాలైపోయింది. ఆంధ్ర ప్రాంతంలో అక్కడి ముఖ్యమంత్రి అక్కడి యంత్రాంగం అంతా రైతులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే, రైతుల పంట పొలాలను విడిచేసి ఓదార్స్తూ ఉంటే, ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది, అక్కరా కూడా పోయింది. మనం చూసినాం, డీసీఎంలో కొట్టుకపోయినాయి, కార్లు కొట్టుకపోయినాయి, మనుషులు గల్లంత అయిపోయినరు, రోడ్లు తెగిపోయినాయి, బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి. అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం. ఒక భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి. క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ. జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు పడిపోయేది తప్ప గింత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలే. ఇలా వరంగల్ సగం పట్టణం 6 ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది, 6 ఫీట్ల నీళ్ళలో ఉంది. మొత్తం వాగుల పక్క పంటున్నటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క కిలోమీటర్ వరకు మొత్తం కోతకు గురైపోయినాయి పంటలు. ఏడుస్తున్నారు. అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ, రాళ్ళవాన పడి పంటలు దోసమైనప్పుడు కానీ, ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ, మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో ఇళ్ళల్లో, అలాంటి విషాదం ఇవాళ అనేక గ్రామాలలో ఉంది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే నేను చెప్పినట్టుగా మొలకలు వచ్చినాయి కావచ్చు, బూజు పట్టినవి కావచ్చు, కొట్టుకపోయినాయి కావచ్చు, లేదా మునిగిపోయినాయి కావచ్చు, కోతకు గురైపోయినాయి కావచ్చు, ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కావచ్చు, వీటన్నిటి కూడా మీ అధికారులని మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తత చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని, రైతుల్ని ఓదార్చాలని, రైతులకు ఒక భరోసా ఇవ్వాలని, రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయూత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.